హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య వ్లాగ్స్. ఇప్పుడైతే టైం నైట్ 9 అవుతుంది. ఇప్పుడే షాప్ క్లోజ్ చేసి ఇంటికైతే వచ్చినాం. మా పిల్లలకి ఇప్పుడు బిర్యానీ కావాలంట, చికెన్ బిర్యానీ. నేనైతే ఈజీగా అయిపోయేటట్టు ఏదో నాకు వచ్చిన పద్ధతిలో అయితే చేస్తాను. నాకు అంత పెద్ద పెద్దగా అయితే స్పెషల్గా ఏం రాదు బిర్యానీలో. అయితే నాకు వచ్చినట్టు చేస్తా. ఫుల్ వీడియో అయితే చూడండి నేను ఎలా చేస్తున్నానో. దాంట్లో ఏమన్నా ఉంటే నాకు చెప్పాలనుకుంటే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? నాకు వచ్చిన పద్ధతిలో ఈజీగా అయిపోయేటట్టు చేస్తా. ఈ టైం అవుతుంది కదా, ఓకేనా? ముందైతే చికెన్ని ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కొని వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా. నాకు మ్యారినేట్ చేయడానికి టైం లేదు కదా, ఈజీగా కావాలి అనుకుంటున్నా కాబట్టి తొందరగా అయిపోయేలా ఇలా అయితే చేసుకుంటున్నా. మీకు వేరే ప్రాసెస్లో ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే బిర్యానీలో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. నాకు వచ్చినట్టు సింపుల్గా ఇలా అయితే పిల్లల కోసం ఇప్పుడు ఇన్స్టెంట్గా కావాలన్నారు కాబట్టి ఇలా అయితే చేస్తున్నా. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు అయితే తీసుకుంటున్నా. మీ ఇష్టం, మీకు నచ్చితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిర్చితో పాటు ఒక చిన్న ఆనియన్ గ్రేవీ కోసం అయితే వేస్తున్నా. బ్రౌన్ ఆనియన్ చేసుకుంటా, అయినా కూడా ఇందులో ఒక చిన్న ఆనియన్ అయితే వేస్తా, గ్రేవీ బాగా వస్తుంది. నేను ఏం చేస్తా అంటే బిర్యానీ చేసేటప్పుడు అందులో గ్రేవీ వస్తుంది కదా, అది కొంచెం రైస్ వేసే ముందు గ్రేవీని అయితే పక్కకు తీస్తా, ఎందుకంటే మళ్ళీ తర్వాత రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఆ గ్రేవీ. అందుకనే ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్తో పాటు కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, కరివేపాకు, ఈ 3 అయితే వేసుకుంటా. దీంట్లో నేను ఫస్ట్ టైము బిర్యానీ మసాలా, ఇందులో అన్నీ ఆల్ మిక్స్ అయి ఉంటాయంట, ఇదైతే తెచ్చాను. విప్పుతుంటేనే ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో వండిన తర్వాత చూడాలి. స్మెల్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇది ఒక్కటేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నా, కానీ ఇది వేసినాక కూడా మళ్ళీ నా మనసు ఎందుకు ఒప్పట్లేదు. కొంచెం ధనియా పౌడర్, అలాగే చికెన్ మసాలా, హోల్ గరం మసాలా మళ్ళీ అయితే ఇందులో యాడ్ చేశాను. రాతి పువ్వు, అలాగే అనాసి పువ్వు అవైతే వేసుకున్నా. వీటితో పాటు కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని, పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్ కదా బిర్యానీ అంటే, పెరుగు అయితే వేసుకొని కలిపి దీంట్లో ఒక నిమ్మకాయ అయితే పిండుకున్న, పక్కన అయితే ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకున్నా. ఇంకోటి, నేను శారీ బిజినెస్ చేస్తున్నాను కదా, దానికైతే మీ సపోర్ట్ కావాలి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో అయితే శ్రీజ్ఞ కలెక్షన్స్ అనే పేజ్ అయితే ఓపెన్ చేశాను. అక్కడ కూడా శారీస్ రెగ్యులర్గా అయితే పెడతాను, చూడండి అక్కడికి కూడా వెళ్ళి. అయితే ఈరోజు నాకు ఇన్స్టాలో ఒక అన్న మెసేజ్ చేశాడు, అతను నాకు కాల్ చేశాడంట. నాకు కాల్స్ చేసినప్పుడు శారీ గురించి డీటెయిల్స్ అడగాలి, కానీ మీరు ఎవరో అన్న ఫీల్ అయితే కావద్దు. మీ ఊరు ఎక్కడ, మీ అడ్రస్ ఎక్కడ, మీ ఇంటికి వచ్చి తీసుకుంటామంటే, నేను పెద్ద షాప్ అయితే పెట్టలేదు, ఆన్లైన్ వరకే చేస్తున్నా కాబట్టి ఆన్లైన్లో నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే దానికి డీటెయిల్స్ ఇస్తా. నా ప్లేస్లో ఉండి చూడండి అన్న, రోజుకు ఒక 100 కాల్స్ వస్తున్నాయి, ఇందులో నెంబర్ పెట్టారు కదా అని. నేను నెంబర్ అయితే దేనికోసం పెట్టాను, శారీస్ బిజినెస్ కోసం పెట్టాను. ఇలా ఫేక్ కాల్స్ చేసి మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టొద్దు. అందుకనే నేను కాల్ సరిగ్గా రెస్పాన్స్ కాకుండా కట్ చేయొచ్చు, మీరైతే ఫీల్ కాకండి. నేను చెప్పేది ఏంటంటే, శారీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అడగండి, చెప్తాను. కానీ కాల్స్ చేసి మీ అడ్రస్ ఎక్కడ, మీ ఊరు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే మాత్రం ఇలాగే రూట్గా మాట్లాడాల్సి ఉంటుంది. దానికైతే నేను సమాధానం ఏమి ఇవ్వలేను, ఎందుకంటే మీకు శారీ కావాలనుకుంటే మీ అడ్రస్ పెట్టండి, మీ అడ్రస్కి అయితే శారీ పంపిస్తాను, ఓకేనా? ఇదైతే అర్థం చేసుకోండి ప్లీజ్. నేనైతే ఒక 1/2 kg రైస్ తీసుకున్నా, దాన్ని ఒక 2-3 టైమ్స్ నీట్గా కడుక్కొని పక్కన నానబెట్టుకున్నా. ఆ రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో కొంచెం వాటర్, దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్, అలాగే హోల్ గరం మసాలా, ఆకు, లవంగం, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క,
మీ దగ్గర ఇంకా వేరే మసాలాలు ఏమన్నా ఉంటే అవన్నీ వేసుకోండి. నేనైతే ఇవే వేసుకున్నా. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నా. దీన్ని వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. తర్వాత రైస్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అయితే అతుక్కోకుండా ఇట్లా పుల్లలు పుల్లల్లాగా వస్తుందన్నమాట. రైస్ కూడా 90% కుక్ అయితే చాలు, పూర్తిగా కుక్ అవ్వనివ్వద్దు, బిర్యానీ కోసం కదా. నేనైతే మీ దగ్గర ఆనియన్ పెద్దది ఉంటే ఒకటి తీసుకోండి. నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఒక 3-4 అయితే తీసుకున్నా. బ్రౌన్ ఆనియన్ కోసం. ఇది బిర్యానీలో ఆనియన్ మెయిన్, ఆనియన్ ఉండాలి కదా, బ్రౌన్ ఆనియన్ ఉంటేనే టేస్ట్ అయితే ఉంటుంది. ఆనియన్స్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకొక స్టవ్ వెలిగించి దానిపైన ఇంకొక గిన్నె పెట్టి, బిర్యానీ అయితే ఈ గిన్నెలో చేసుకోవాలనుకుంటున్నా, ఆ గిన్నె అయితే పెట్టుకుంటున్నా. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసి అయితే వేయించుకుంటున్నా. బిర్యానీ కూడా దీంట్లోనే చేస్తాను అనమాట నేను. ఆనియన్స్ వేసినాక దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవి చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి సన్నగా తరగలేకపోయినా ఇంకా సన్నగా స్లైస్లా కట్ చేసుకొని వేసుకుంటే అయితే ఈజీగా అయితే చూడండి కలర్ అయితే వచ్చేసాయి. ఇక్కడ వాటర్ కూడా అయిపోయింది. ఇందాక రైస్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఈ వాసనకైతే నాకు ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. మా పిల్లలకంటే ఫస్ట్ నాకే క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట ఇది చూస్తుంటే. ఇదేంది ఇలా చేస్తుంది అనుకుంటున్నారా? నాకైతే ఇలానే వచ్చు. అన్ని వంటలు చేస్తా కానీ బిర్యానీ అయితే పెద్దగా చేయను కాబట్టి నాకు ఇది చేయాల కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట. చేసినప్పుడల్లా కొత్త, ఇంకా కొత్త అన్నట్టే అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా అయితే రాదు బిర్యానీ నాకు. టేస్ట్ తిన్నాక ఎలా ఉందో అప్పుడు చెప్తా. ఇప్పటికైతే స్మెల్ అయితే అదిరిపోయింది. చూడండి బ్రౌన్ ఆనియన్ అయింది కదా. కొంచెం ఆనియన్స్ అలాగే ఆయిల్లో ఉంచి ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఆలోపు నేను ఒక రిక్వెస్ట్ చెప్తున్నా మీకు, ప్లీజ్ అన్న, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, అందులో నెంబర్ ఏ పర్పస్లో పెట్టినా నేనైతే ఓర్లీ మరీ చెప్తున్నా, శారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి అని. కానీ మీరు టైంపాస్కి చేసి మీ అడ్రస్ ఎక్కడ, మీ ఊరెక్కడ, మీ షాప్ ఎక్కడ అని అడుగుతారు. నేనైతే పెద్ద షాప్ అయితే పెట్టలేదు, ఆన్లైన్ బిజినెస్ వరకు మాత్రమే పెట్టుకున్నా కాబట్టి మాది షాప్ కాదు. మీకు నిజంగా శారీస్ కోసమే చేసే వాళ్ళైతే శారీస్ గురించి డీటెయిల్స్ అడగండి, నా గురించి కాదు. నాది ఎక్కడ అయినా సరే మీ అడ్రస్కి అయితే నేను శారీ పంపుతా. డబ్బులు తీసుకున్నాక పంపరా అనే డౌట్స్ కూడా చాలామందికి వచ్చాయి. ఆన్లైన్లో బిజినెస్ చేసుకునే వాళ్ళమండి, ఎందుకు డబ్బులు తీసుకున్నాక పంపకుండా ఉంటాము, అలా ఎవరైనా చేస్తుంటారేమో నాకు తెలియదు. కానీ నేనైతే కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళకైతే పక్కగా పార్సల్ అయితే ఖచ్చితంగా పంపుతాను. బిర్యానీలో రైతా లేకపోతే బాగుండదు కదా, రైతా కోసం అయితే కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. రైతా అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ మొత్తం కుక్ అయిపోయింది. దీంట్లో 90% కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకోవాలి. నాకు ఎందుకో మా రైస్ కొంచెం మెత్తగా అయింది అనిపించింది చూడ్డానికి. బాస్మతి రైస్తోనైతే బాగొస్తుండేనేమో, కానీ టైం లేట్ అయింది కదా, అందుకని రైస్ అయితే ఇంట్లో అవి లేవు, ఈ రైస్తోనే చేశాను. అయినా తినేటప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా, ఏ రైస్ అయితే ఏంది టేస్ట్ వచ్చింది ఒక్కటి లెక్క. రైస్ అంతా వేసుకున్నాక దీనిపైన బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని
ఉంటే మీ దగ్గర ఫుడ్ కలర్ వేసుకోండి. నా దగ్గర ఉంది కానీ నాకు ఎందుకో వేయాలనిపించలేదు. వేసుకుంటే అది కూడా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని దీనిపైన ఒక 15 మినిట్స్ అయితే ఇది ఉడకనివ్వాలి. మూత పెట్టేసి దీనికి నేను సిమ్లో పెట్టుకున్నా. ఆలోపు నేను మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు తోమినా గిన్నెలు అయితే మళ్ళీ మళ్ళీ అయితేనే ఉంటాయి. ఆ గిన్నెలన్నీ అయితే కడుక్కుంటున్నా. చూడండి ఫైనల్గా అయితే రైస్ అయితే అయిపోయింది. ఇక మేమైతే తినడమే ఉంది. మూత తీయగానే స్మెల్ అయితే అదిరిపోయింది. మా పిల్లలు కూడా వావ్ అంటారు. చూడ్డానికి నోరుతుంది కదా. దీంట్లో ఆనియన్స్ నంచుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే అబ్బా చూడ్డానికి అయితే బాగుంది. తింటే కానీ తెలియదు టేస్ట్ ఎలా ఉందో. మా పిల్లల్ని అడిగి చెప్తా. మాదైతే నైట్ డిన్నర్ ఇలా బిర్యానీతో అయిపోయిందండి. మీరేం తిన్నారు? మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? కామెంట్ చేయండి. మా పాపకైతే చాలా నచ్చిందంట. లెగ్ పీస్ వేసుకొని మరీ తింటుంది. సూపర్ ఉందంట. ఆమె సూపర్ ఉందంటే నాకు 100కి 100 మార్క్స్ వచ్చినట్టే. ఇక కడుపు నిండిపోయింది. బిర్యానీ తినకుండా నాకైతే సూపర్ ఉందని చెప్పింది కదా, కడుపు నిండిపోయింది. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొత్త కాబట్టి ఛానల్ ఇంకా నాకు ఎలా చేయాలి ఏది అనేది ఐడియా అయితే లేదు. కాబట్టి నాకు వచ్చినట్టు వీడియోస్ అయితే చేస్తున్నా. ప్లీజ్ అండి ఏమనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.